నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. తను చేసినటువంటి అతిక్రమము అంటే దేవుని ఆజ్ఞను మేరడమే అతిక్రమం మనం చెప్పుకున్నాం కదా. పాపము పోవునట్లు పవిత్రపరచు. అయ్యా, నువ్వు పవిత్రపరిస్తేనే నా పాపం పోతుంది. నేను నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను పవిత్రపరచయ్యా. ఎందుకని? అపవిత్రమైపోయింది ఆయన ఆత్మ. ఆయనలో రక్షణానందం పోయింది, నీతి పోయింది, నిజాయితీ, యథార్థత ఇవన్నీ కోల్పోయాడు. ఎందుకని? చేసినటువంటి ఒక తప్పు వల్ల దావీదు గారు ఎంతగా తన హృదయంలో బాధపడుతున్నాడో ఈ కీర్తనలో తను వివరించాడు అనమాట. మరి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది అంటున్నాడు, దేవునితో అంటున్నాడు. మరి నా పాపము నా ఎదుటే ఉన్నది, నా అతిక్రమములు నాకు తెలియజేస్తున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కేవలము నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నానయ్యా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నానయ్యా అని దేవునితో చెప్తున్నాడు అనమాట. అంటే దావీదు గారు ఏం చెప్తున్నాడు? తన దోషం ఏదైతే ఉందో తన కళ్ళ ముందు కనబడతానే ఉంది. అంటే తన లోకానికి కనుమరుగు చేసినా కానీ తను అంటున్నాడు, అయ్యా నా అతిక్రమాలు నాకు తెలుసయ్యా, మరి నేను ఏమేమి అతిక్రమం చేశానో నాకు తెలుసు కదా, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉందయ్యా. మరి ఊరియా మరణించాడు కాబట్టి ఊరియా భార్యని నేను చేసుకున్నానని సమాజానికి చెప్పినా కానీ మరి ఊరియాని చంపేసి మరి బెత్షెబాని వివాహం చేసుకున్నాడు కదా. అందుకనే దావీదు గారు తన పాపము నా ఎదుటే, ఆయన చేసినటువంటి పాపము అస్తమానం దావీదుని వేధిస్తూ ఉంది హృదయంలో. దావీదు హృదయంలో గుచ్చుకుంటా ఉంది, ఆ పాపము ఒక ముళ్ళులాగా గుచ్చుకుంటా ఉంది. మరి పాప భారము గుర్తు చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే తన హృదయంలో. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ఎవరు కూడా పాపంకి అడుగులు వేయరు అనమాట. అందుకనే దావీదు గుర్తించాడు, తన పరిశుద్ధాత్మను కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, యథార్థతను కోల్పోయాడు అన్నది దావీదు గుర్తించాడు. అందుకే అంటున్నాడు, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నానయ్యా. అయ్యా, నేను నీకు విరుద్ధంగా నేను పాపం చేస్తున్నాను, కేవలం నీకు విరుద్ధంగా నీ ఆజ్ఞలు మీరాను దేవా, మరి అతిక్రమములు చేస్తాను అని చెప్పేసి దేవుని దగ్గర మరి నిజమైన పశ్చాత్తాపం పడుతున్నారు. చూడండి, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను అయ్యా, నీ దృష్టి ఎదుట మరి యెహోవా కనులు అంతటా చూచుచున్నవని మనకు బైబిల్లో చెప్పబడింది కదా. ఆయన కనుదృష్టి లోకమంతా చూచుచున్నది కాబట్టి నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నానయ్యా, అది చెడ్డదే నీకు విరోధంగా. అంటే దేవునికి విరోధంగా ఏది చేసినా అది పాపంకే చెందిద్ది అనమాట. ఏదైనా చేయనండి, దేవుడు వద్దు అన్నదాన్ని మనం చేసామంటే అది పాపం కింద దేవుడు పరిగణిస్తాడు. కాబట్టి మరి దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా కానీ ఆయన ఆజ్ఞని మీరింది ఏదైనా అతిక్రమం కింద వస్తుంది. కాబట్టి మరి నేను చెడుతనం చేసి ఉన్నాను, నీ దృష్టిలో నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను దేవా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను అనమాట. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగ్గుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగ్గుపడుదువు. అంటే తనేమనుకుంటున్నాడు? అయ్యా, మరి ఎప్పుడైతే మరి నీ ఆజ్ఞని నేను పాటిస్తానో మరి నీతిమంతుడుగా నీకు కనపడతాను. నీకు తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్మలుడుగా, అంటే మరి దేవుడు ఎటువంటి కఠినుడు కాదు, ఆయన దయలేనివాడు కాదు. అందుకని దావీదు అంటున్నాడు, నువ్వు నిర్మలుడు అయ్యా, నువ్వు నిర్మలుడు. మరి ఏదైతే నువ్వు ఆజ్ఞలు ఇస్తావో నువ్వు నీతిమంతుడివి. నీ ఆజ్ఞను మేము పాటిస్తే మేము కూడా నీతిమంతులుగా ఉంటాము, నీ కంటికి నీతిమంతులుగా అగ్గుపడతాము. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పి మనకు బైబిల్లో మరి ఉంది కదా. అందుకని దేవుని దేవుడు ఆజ్ఞ మీరాడు. మనుషులకి కనపడకపోయినా యెహోవా తండ్రి మరి నాతాను ప్రవక్తను ఎందుకు పంపించాడు? వెళ్ళు, దావీదు చేసినటువంటి పాపాన్ని నువ్వు వివరించి చెప్పు, లోకానికి తెలియనటువంటి ఆ పాపాన్ని వివరించి చెప్పు అన్నప్పుడు మరి నాతాను ప్రవక్త వివరించాడు. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగ్గుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా. అయ్యా, నువ్వు నిర్మలుడు దేవా, నువ్వు కఠినుడు కాదయ్యా, దయలేని వాడు కాదయ్యా అని దేవుని యొక్క గుణగణాలు కూడా వర్ణిస్తున్నాడు అన్నమాట ఇక్కడ దావీదు గారు.
నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. తను అంటున్నాడు, మరి పాపం వల్లే, నా తల్లిదండ్రుల పాపం వల్లే నేను పుట్టాను, నేను పాపంలోనే పుట్టి ఉన్నాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంన ధరించింది. మరి ఏ పాపము లేకోకుండా పరిశుద్ధుడిగా పుట్టినటువంటి దేవుడికి చెప్తున్నాడు, అయ్యా నేను పాపంలో పుట్టినవాడినేనయ్యా, మరి నీకులాగా నేను పరిశుద్ధుడినైతే కాదు, నువ్వు కన్యక గర్భాన జన్మించిన వాడివి, కానీ నేను అట్లా కాదు దేవా, నీలాగా కాదు, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను అని చెప్పి దావీదు గారు మరి దేవుని సన్నిధిలో ప్రతీది కూడాను. అందుకనే దావీదు గారిని దేవుడు అన్నాడు హృదయానుసారుడు, తన హృదయంలో ఏది ఉందో అది దేవుని సన్నిధిలో తన పాపమైన, దేవుని పట్ల తన ప్రేమైన కానీ అన్నీ వివరించడం జరిగింది. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, అంతరంగంలో సత్యాన్ని కోరుచున్నారు అంటే దావీదు గారి హృదయంలో సత్యం ఉందా? నాతాను ప్రవక్త వచ్చే వరకు కూడా దావీదు గారి అంతరంగం ఎలా ఉంది? చెడిపోయి ఉంది, నీతి యథార్థతని కోల్పోయాడు అనమాట. అంటే తన అంతరంగము లో సంతోషాన్ని కోల్పోయాడు, తన హృదయం అంతా కూడాను పాపంతో నిండి ఉంది, అతిక్రమంతో నిండి ఉంది, దేవుని ఆజ్ఞను మీరి ఈ లోకంలో బ్రతికాడు. కానీ మనుషులు గుర్తించకపోయినా కానీ మరి యెహోవా దేవుడు గుర్తించాడు. అందుకనే దేవుడు మనకి కీర్తన ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఏదైనా కానీ నేను చూస్తాను, ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోను. దేవుడు సరిదిద్దడానికి, దావీదు యొక్క జీవితాన్ని సరిదిద్దడానికే మరి నాతాను ప్రవక్తను పంపించడం జరిగిందనమాట. అక్కడ అంటున్నాడు చూడు, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. దావీదు గారు అంటున్నాడు, అయ్యా నువ్వు అంతరంగంలో సత్యాన్ని అంటే హృదయంలో యథార్థత ఉండాలని కోరే దేవుడు అయ్యా, ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియజేసేవాడివి. మరి నా హృదయంలో మరి నువ్వు జ్ఞానాన్ని ఇస్తే ఈ లోక జ్ఞానం నాకు, ఈ లోకంలో మనకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టమైన జ్ఞానం కాదు. ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే మనం ఏది చేసినా అది కరెక్ట్ అని చెప్పేది లోక జ్ఞానం. కానీ దేవుడు అట్లా కాదు, తను ఏదైతే చెప్తాడో తన ఆజ్ఞలు, దేవుడు చెప్పే ఆజ్ఞలే ఈ లోకంలో మరి కరెక్ట్. కాబట్టి ఇక్కడ అందుకనే చెప్తున్నాడు, ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయదు అయ్యా, మరి నా అంతరంగంలో మరి నీ జ్ఞానం ఉందనుకో అది తప్పు అని నేను తెలుసుకోగలుగుతాను. మరి ఊరియా భార్యని బెత్షెబాని వివాహం చేసుకునేవాడు కాదు కదా, ఆంతర్యమున జ్ఞానం ఉంటే. అందుకని అంటున్నాడు, మరి నీవు అంతరంగంలో సత్యాన్ని కోరతావయ్యా, మరి నేను అబద్ధం ఆడాను, అందుకనే మరి నా అంతరంగంలో ఆనందం కోల్పోయానని దావీదు గారు చెప్తున్నాడు అనమాట. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము. నేను పవిత్రుడిని అవ్వాలని ఆశ కలిగి ఉన్నానయ్యా, ఎందుకనంటే అపవిత్రుడిని అయిపోయాను. మరి ఒక వ్యక్తిని, ఊరియాని తను హత్య చెయ్యకపోయినా కానీ హత్య చేయించాడు, ఊరియాని యుద్ధంలో హత్య చేయించాడు. అట్లాగే మరి ఊరియాని చంపిన తర్వాత మరి బెత్షెబాని వివాహం చేసుకోవడం కానీ మరి ఇవన్నీ కూడాను మరి పాపం చేశాడు. కాబట్టి నేను పవిత్రుడిని అవ్వాలనుకుంటున్నాను. హిస్సోపుతో నా పాపము పరిహరించు దేవా, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుమయ్యా. ఎంత మంచి ప్రార్థన చూడండి. నేను పవిత్రుడిని అవ్వాలి. మనం కూడా దేవుని సన్నిధిలో హిస్సోపుతో నా పాపము పరిహరించండి. ఇక్కడ మనం హిస్సోపు అని అంటే నిర్గమ 12:22లో మనం తెలుసుకోవచ్చు అనమాట. మరి లేవి కాండం కూడా 14:4లో హిస్సోపు గురించి వివరించడం జరిగింది. మరి నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము దేవా. హిమము మంచు కంటే తెల్లగా, మంచు ఎలా ఉంటుందో కదా దానికంటే తెల్లగా, అంటే ఏదైతే మురికి పట్టిందో పాపము, మనం ఇందాక చెప్పుకున్నాం కదా పాపం అంటే మురికి, అది మురికి పట్టుంది కదా, మరి తెల్లగా మార్చు, నన్ను నువ్వు కడిగితే నేను తెల్లగా మారిపోతానని. ఇక్కడ హిస్సోపు అని అంటే ఏంటంటే జంతు బలి రక్తం, అంటే ఏదైతే మరి జంతువుని బలిస్తామో ఆ రక్తం ఉంటుంది, మరి దాన్ని చిలకరించేందుకు, అంటే ఆ రక్తంలో ముంచి చిలకరించేటటువంటి ఒక మొక్క అనమాట. అది ఒక చిన్న చెట్టు లాంటిది, అది హిస్సోప్ అనమాట. ఇక్కడ మనము మరి యెషయా గ్రంథము 1:18లో చెప్పబడినట్లుగా మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నా అవి హేమము వలె తెల్లబడును. మీ పాపములు
మనం చేసేటటువంటి పాపాలు ఎర్రగా ఉన్నా కానీ వాటిల్నంట దేవుడు హిమము వలె తెల్లగా మార్చబడతాయని యెషయా 1:18 చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఏదైతే ఉందో ఆ హిస్సోపు అంటే రక్తంలో ముంచి, జంతు రక్తంలో ముంచి మరి ఆ చెట్టు కొమ్మతో దాన్ని ఇలాగా ఆ రక్తాన్ని ఇలాగా మరి అంతా చిందించినప్పుడు మరి అక్కడ పరిశుద్ధపడుతుంది అన్నటువంటి హిస్సోపు, అది ఒక చెట్టు అనమాట. హిస్సోపుతో మరి ఆ పాపాన్ని పరిహరించు, హిమము కంటే నన్ను తెల్లగా మరి ఉండునట్లుగా నన్ను కడుగయ్యా, నా మురికి, పాపమనే మురికిని నువ్వు కడగాలి దేవా అని చెప్పి దావీదు గారు అడుగుతున్నారు. మరి ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. మరి నేను ఉత్సాహాన్ని కోల్పోయాను, సంతోషం నా దగ్గర లేదు. ఎందుకని? దావీదు గారు మరి చేసినటువంటి పాపము తను గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. తన హృదయములో ఆ పాపం అనే ముళ్ళు గుచ్చుకుంటా ఉంది కాబట్టి ఉత్సాహం లేదంట, సంతోషం లేదంట. అందుకని అంటున్నాడు, నీవు విరిచాను. మరి దేవుడు పాపం చేసినప్పుడు మరి ఎముకలు విరిచేస్తాడు కదా, అంటే ఎక్కడికక్కడే పాపం చేసినప్పుడు తన అసలు ఏదైనా కానీ తనలో ఉన్నటువంటి అన్నీ కూడా రకరకాలుగా మరి బాధకి గురవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ పాపం అలాగా వెంబడిస్తుంది అనమాట. కాబట్టి అంటున్నాడు చూడు, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించయ్యా, అప్పుడు నీవు విరిచిన ఎముకలు ఏవైతే మరి నా హృదయం బద్దలైపోయిన హృదయం కానీ అన్నీ కూడాను నా శరీరంలో ఉన్న ఎముకలన్నీ ఇప్పుడు దాకా పాపం వల్ల విరిగిపోయిన ఎముకలన్నీ కూడా హర్షిస్తాయి దేవా, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచేయ్యా. అయ్యా ఏదైతే ఉందో నా పాపములకి విముఖుడు అయ్యా, నువ్వు వాటిల్ని నువ్వు మర్చిపోదేవా. ఎందుకంటే నేను అడుగుతున్నాను కదా, నిజమైన పశ్చాత్తాపంతో అడుగుతున్నాను కదా, మరి నా దోషములన్నింటినీ తుడిచివేయమంటున్నాడు. ఎంత చక్కగా మరి దేవుని సన్నిధిలో ఒప్పుకోలు. అందుకని ఈ కీర్తనని ఒప్పుకోలు కీర్తన అని చెప్పబడింది. అందుకనే దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. అయ్యా నాకు శుద్ధ హృదయం కావాలయ్యా. ఏదైతే మరి అంతకుముందు తన హృదయములో ఉన్నటువంటి పాపము అవన్నిటిని వల్ల తన హృదయం చెడిపోయిందని దావీదు గారు బాధపడుతూ ఉన్నాడు కదా, దేవా నా యందు శుద్ధ హృదయంను కలుగు చేయము, మరి నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించాయ్యా. ఇప్పుడు దాకా నా మనస్సు స్థిరంగా లేదు, ఎందుకంటే పాపం వల్ల భయంతో ఆ మనస్సు అస్థిరంగా ఉంది. కాబట్టి నా అంతరంగంలో మరి నూతన మనస్సును పుట్టించుదేవా, మరి శుద్ధ హృదయం నాకు కావాలయ్యా. ఎందుకంటే ఆ హృదయం ఆ అంతరంగంలో నీతి, నిజాయితీ, యథార్థతను నేను కోల్పోయాను దేవా. మళ్ళీ నువ్వు ఇవ్వాలి, నాకు యథార్థతని ఇవ్వాలి, నీతిని ఇవ్వాలి, మరి నిజాయితీని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవా నా యందు శుద్ధ హృదయంను కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు, మళ్ళీ కదలని మనస్సు ఇవ్వు దేవా. అస్థిరమైన మనసుని తీసేసే. మరి అందమైన ఊరియా భార్యని చూసినప్పుడు నా మనసు అస్థిరమైనట్లుగా అయిపోయాను కదా, మరి అటువంటి అస్థిరమైన మనస్సు నాకు వద్దయ్యా. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుదేవా. పాతది వద్దు తండ్రి, నాకు నూతనంగా ఇవ్వుదేవా అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. చూడండి, మరి ఇది ఒప్పుకోలు. ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. నూతన మనస్సు, శుద్ధ హృదయము. ఏదైతే పాడైపోయిందో ఆ హృదయం నాకు వద్దయ్యా, పాడైపోయింది వద్దు, మళ్ళీ శుద్ధ హృదయాన్ని ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా. దేవుణ్ణి అంటున్నాడు, అయ్యా నీ సహవాసాన్ని పోగొట్టుకోవాలని నాకు లేదు దేవా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా. అయ్యా ఎందుకనంటే దేవునికి దూరంగా బ్రతకడం దావీదు గారికి ఇష్టం లేదు. అందుకని అంటున్నాడు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు దేవా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దయ్యా. ఎందుకనంటే పాపం చేశాడు కాబట్టి మరి తన దగ్గర నుంచి పరిశుద్ధాత్మను కోల్పోతాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసేయొద్దయ్యా. ఎందుకని? పాపం ఉన్న దగ్గర మరి రక్షణానందం ఉండదు, ఆధ్యాత్మిక ఆనందం ఉండదు. కాబట్టి మళ్ళీ మరి నా దగ్గర నుంచి పరిశుద్ధాత్మను తీసేయొద్దయ్యా. మరి నేను అపవిత్రాత్మతో ఉండి ఆ పాపం చేశానేమో, పరిశుద్ధాత్మ నాకు ఇవ్వయ్యా. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుదేవా. మరి నీ రక్షణానందం, నా ఆత్మలో ఆనందం ఎప్పుడు వస్తుంది? మరి నేను పాపమును నీ దగ్గర ఒప్పుకుంటున్నాను కాబట్టి నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు అయ్యా నేను అంగీకరిస్తున్నాను. మరి విధేయత గల మనస్సు నాకు ఇచ్చి నన్ను దృఢపరచు అయ్యా. మరి సమ్మతి నేను అంగీకరిస్తున్నాను. పరిశుద్ధాత్మను
మరి మరి నా దగ్గర ఉన్నటువంటి అపవిత్రాత్మ మరి దాన్ని తీసేసే శుద్ధాత్మ నీవు, రక్షణ ఆనందము, నా ఆత్మలో ఆనందం ఇయ్యి. మరి నేను పాపము తీసివేసి మరి క్షమాపణ, పరిశుద్ధత ఇవి నేను కలిగి ఉన్నప్పుడు మరి నా వెంట ఆనందం వస్తుందని నేను నమ్ముతున్నానయ్యా. మరి సమ్మతి గల మనస్సు కలుగు చేయనైనా మరి నన్ను దృఢపరచు దేవా. ఇప్పుడు దాకా నేను మరి దృఢమైన మనస్సుతో లేను కాబట్టి నేను అంగీకరిస్తున్నాను దేవా. విధేయత గల మనస్సుతో నేను అడుగుతున్నానయ్యా. మరి రక్షణ ఆనందం మరలా పుట్టించు. ఒకప్పుడు ఉంది నాకు రక్షణ ఆనందము. మరి ఊరియా భార్యని నేను బెత్షెబాని చేసుకోవడం వల్ల, పాపం చేయడం వల్ల మరి రక్షణానందము నేను కోల్పోయాను. మరి సమ్మతి గల మనస్సుని కోల్పోయాను, పరిశుద్ధాత్మతను కోల్పోయాను అయ్యా. కాబట్టి మరి నన్ను దృఢపరచు, మరలా పుట్టించు. మరి పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయకు దేవా అని బ్రతిమలాడుచున్నాడు దేవుని సన్నిధిలో. ఆయన అంటున్నాడు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా. నేను పాపం చేస్తానని త్రోసివేస్తున్నావా దేవా? త్రోసివేయొద్దు. మరి నీకు దూరంగా నేను బ్రతకలేను దేవా. నీ సహవాసాన్ని నేను పోగొట్టుకుంటే ఈ లోకంలో నేను బ్రతకలేను దేవా అని చెప్పి ఎంత చక్కగా దావీదు గారు తన యొక్క మనస్సుని దేవుని దగ్గర కృమ్మరిస్తున్నాడు. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించదును దేవా. నీవెప్పుడైతే నాకు పరిశుద్ధాత్మనిస్తావో, ఎప్పుడైతే నువ్వు నాకు రక్షణానందాన్ని ఇస్తావో, ఎప్పుడైతే మరి నాకు సమ్మతి గల మనసునిస్తావో, అప్పుడు మరి ఎవరైతే ఈ లోకంలో మరి దావీదు గారిలాగా ఆయన అంటున్నాడు, మరి అతిక్రమములు నాలాగా ఎవరు అతిక్రమములు చేస్తారో వారికి నీ త్రోవలను బోధిస్తానయ్యా. ప్రభువా, ఏదైతే నేను చేశానో ఈ లోకంలో ఆ పాపము మరి నువ్వు ఎప్పుడైతే నన్ను దృఢపరుస్తావో, అంటే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి, రక్షణానందాన్ని ఇచ్చి, సమ్మతి గల మనస్సునిచ్చి మరి దావీదు గారిని దృఢపరిచినప్పుడు దావీదు గారు మౌనంగా ఉండాలనుకోవటం లేదు. అతిక్రమములు లోకంలో ఎవరు అతిక్రమములు చేస్తారో, రాజుగా ఉన్నాడు కదా, అతిక్రమములు చేసేవారికంట దేవుని త్రోవల్ని వివరిస్తాడంట. ఆయన చెప్తున్నాడు, ఎప్పుడు ఇవన్నీ చేయగలరు? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, రక్షణానందాన్ని గ్రహించగలిగినప్పుడు, అంటే పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, మరి ఆత్మలో ఆనందం కలిగినప్పుడు దేవుడు రక్షణానందాన్ని ఇస్తాడు. మరి సమ్మతి గల మనస్సు, విధేయత గల మనస్సుని మరి తను కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు దృఢపరుస్తాడంట. కాబట్టి అతిక్రమము చేయువారు ఎవరైతే ఉన్నారో దేవా తండ్రి, మరి నేను ఎప్పుడైతే నువ్వు నాకు అవన్నీ నాకు కలుగజేస్తావో, మరి నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకుండా నన్ను ఉంచు అని దేవుని బ్రతిమలాడుకొని చెప్తున్నాడు. అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధిస్తాను దేవా. అంటే నువ్వు నా పట్ల ఎలాంటి దయగలిగి ఉన్నావో, నువ్వు నన్ను ఎలా క్షమించావో, నన్ను ఎలా స్వీకరించావో, అలాగా అతిక్రమములు చేసేవారికి నేను నీ త్రోవల్ని బోధిస్తానని దావీదు గారు దేవుని దగ్గర మాట ఇస్తున్నాడు అనమాట. ప్రభువా, నేను మారిపోయిన తర్వాత, అంటే నా అతిక్రమములు విడిచిపెట్టిన తర్వాత, నీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, నీ రక్షణానందాన్ని నేను పొందుకున్న తర్వాత, నన్ను నీవు దృఢపరిచి నీ 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 సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకుండా నన్ను ఉంచినప్పుడు, మరి నాలాగా అతిక్రమాలు ఈ లోకంలో చేసేవారు, పాపము చేసేవారికి మరి నీ త్రోవల్ని నేను బోధిస్తాను అని చెప్పి మంచి మాటలు దేవునితో చెప్తున్నాను అనమాట. అప్పుడు నీ త్రోవలు మరి నేను బోధించినప్పుడు పాపులను నీ తట్టు తిరుగుదురు. ఎవరైతే పాపం చేసేవారు ఉన్నారో వాళ్ళందరూ నీ తట్టు తిరుగుతారయ్యా అని చెప్పి దావీదు గారు మంచిగా దేవునితో తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో తన చెయ్యబోయే వాటిని కూడా వివరిస్తున్నాడు అన్నమాట. అయ్యా, మరి నేను ఎప్పుడైతే నీ దగ్గర మరి నువ్వు క్షమించావని నన్ను చెప్పి మరి నన్ను దృఢపరిచినప్పుడు, పరిశుద్ధాత్మ నాకు ఇచ్చినప్పుడు నేనేం చేస్తానో తెలుసా? అతిక్రమం చేసేవారందరికీ నీ త్రోవల్ని నేను బోధిస్తానయ్యా. మరి పాపులందరూ అప్పుడు నీ తట్టు తిరుగుతారు దేవా అని దావీదు గారు చక్కని మరి ఒప్పుకోలుతో దేవునితో ప్రార్థన చేస్తున్నారనమాట. దేవా, నా రక్షణకర్తయగు దేవా, మరి రక్తాపరాధం నుంచి నన్ను విడిపింపుము. దేవా, రక్షణకర్త నీవే కదా. రక్తాపరాధము, ఇక్కడ రక్త అపరాధము చేశాడని గమనిస్తున్నాడు చూడండి. అయ్యా, నా జీవితంలో నేను రక్త అపరాధం చేశాను, అంటే ఊరియాని చంపేశాను. అంటే దావీదు గారు డైరెక్ట్గా చంపకపోయినా సైనికులు యుద్ధంలో ముందు నిలబడేటట్లు చేసి ఊరియా చనిపోయేలాగా చేశాడు అనమాట. కాబట్టి అంటున్నాడు, నన్ను విడిపింపుము, నేను రక్త అపరాధం చేశాను. ఎంత గొప్పగా ఒప్పుకుంటున్నాడో చూడండి. మరి నిజమైన పశ్చాత్తాపంని దేవుడు కోరుకుంటున్నాడు, దుఃఖము. అందుకే దేవుడు అంటాడు చూడండి,
మనుషులు కాదు ఈ లోకంలో, నా తీర్పు నిజమైనది అని అంటాడు. దేవుడు కన్నుల నుంచి ఏది కూడా తీసివేయలేం. కాబట్టి అందుకనే దావీదు గారు తన హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాడు. అందుకనే దావీదుని దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. అంటే తన హృదయంలో ఇదొక్కటే దాచుకున్నాడు, ఈ పాపాన్ని దాచుకున్నాడు. అందుకనే యెహోవా దేవుడు పంపించాడు, నాతాను ప్రవక్తను పంపించి దావీదు యొక్క పాపాన్ని గుర్తు చేశాడు. ఇది తప్ప దావీదు తన జీవితంలో ఎటువంటి తప్పులు చేయలేదు. కాబట్టి మరి దావీదు తన సన్నిధికి పరిశుద్ధంగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దావీదు తను మరి బ్రతికి ఉండగానే తన తప్పును తెలుసుకొని దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోకుండా, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోకుండా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు గారు ఎలాగా అయ్యా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దని ఎలా కోరుకుంటున్నాడో దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? దావీదు తన సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దావీదు తనకి హృదయానుసారుడు. కాబట్టి మరి దావీదు గారిని దావీదులో ఉన్నటువంటి పాపాన్ని క్షమించి కడిగివేసి, తను చేసినటువంటి పాపమని మురికిని కడిగివేసి తనని హిస్సోపులో తెల్లగా మార్చాలని దేవుడు కూడా అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు చూడండి, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించయ్యా, విడిపించమని. అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు అడుగు అంటున్నాడు. మనల్ని కూడా ఏదైనా కానీ మనం అడగాలి దేవుణ్ణి. అక్కడ అడిగాడు ఆయన, రక్తాపరాధం చేశానయ్యా, మరి రక్తము చిందింది, ఊరియా యొక్క మరణము ఆ యుద్ధంలో చిందింది, మరి అది రక్తాపరాధమే కదా. కాబట్టి నన్ను విడిపించు దేవా, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేస్తుంది. ఎప్పుడైతే దేవుడు తన పాపం నుంచి విడిపిస్తాడు, రక్తాపరాధం నుంచి విడిపిస్తాడు. దావీదు గారు అంటున్నారు, నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేస్తుందయ్యా. మరి నువ్వు ఎంత గొప్ప దేవుడువో, నేను ఉత్సాహంతో నీ పట్ల నేను గానం చేస్తాను అంటున్నాడు అనమాట. ఉత్సాహగానం అంటే తను దేవుడికి మంచిగా, మరి దేవునికి మంచిగా ఆయన కీర్తనలు పాడతాను. నువ్వు నీతిగల దేవుడు అయ్యా. ఎందుకంటే దేవుడు నీతిగలవాడు కాబట్టే అవినీతిగా అయిపోయినా, నీతి తప్పినా, యథార్థతను కోల్పోయినా మరి దావీదు గారిని మరి నీతిలోకి నడిపించాలనుకున్నాడు. అందుకనే మన దేవుడు నీతిమంతుడు, ఆయన నీతి గలవాడు. కాబట్టి నీ నీతిని గురించి నేను గానం చేస్తాను దేవా అని దావీదు మహారాజు దేవుని దగ్గర చెప్తున్నాడు అనమాట. అయ్యా నా రక్షణకర్త నీవే కదా, మరి నేను ఎవరిని అడుగుతాను? నన్ను రక్షించయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, నేను ఎవరిని అడగగలను? నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుంచి నన్ను విడిపించే నువ్వే నన్ను విడిపించాల్సింది నీవే దేవా. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి, ఎప్పుడైతే నన్ను విడిపిస్తావో, పాపం నుంచి నాకు ఎప్పుడు విడుదల కలుగుతుందో అప్పుడు నా నాలుక ఉందే, ఆ నాలుక నిన్ను గూర్చే కీర్తిస్తుంది, నువ్వు గొప్ప దేవుడు అని కీర్తిస్తుంది. నేను కోల్పోయిన రక్షణానందాన్ని నేను పొందుకుంటాను, నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేస్తానని ఎంత మంచి మాటలతో దావీదు గారు చూడండి. ఇది మన జీవితంలో ప్రతి ఒక్కరం కూడాను ఒప్పుకోలు, దేవుని సన్నిధిలో ఒప్పుకోలు. మన జీవితంలో మనం గతంలో చేసినటువంటి ప్రతి దానికి కూడాను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఈ కీర్తన మనకి దేవుడు మరి దావీదు గారి యొక్క హృదయాన్ని నాతాను ప్రవక్తను పంపించింది ఎందుకు? దావీదు గారు నాతాను ప్రవక్త గద్దించిన తర్వాత దావీదు గారు ఎంత మంచి హృదయంతో మరి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడో చూడండి. ప్రతి విషయము తన హృదయంలో ఉన్నటువంటిది అంతా పోసగుచ్చినట్లు దేవుని సన్నిధిలో చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యా మరి చూడు, నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహము అంటే నిరుత్సాహంతో కాదు, ఏదోలే నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్నానని కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమని కృపని పొందుకుంటావో నీ నాలుక ఉత్సాహగానంతో దేవుని స్తుతిస్తుంది అని మరి దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువయ్యా. ఏదైతే ఇప్పటి వరకు పాపం వల్ల నా నోరు మూసుకొని పోయింది, ఎందుకని నిజం చెప్పలేకపోయాడు. బెత్షెబా తన భార్య ఎలా అయ్యింది? ఊరియా చనిపోయాడు కాబట్టి నా సైనికాధికారి భార్యని నేను చేసుకున్నానని సమాజం ముందు అందరికీ కూడాను మరి గొప్పగా చెప్పుకున్నాడు దావీదు. కానీ దేవుడు గమనించాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు చూడు, మరి దావీదుని నాతాను ప్రవక్త ద్వారా దావీదులో పరిశుద్ధతని తీసుకురావాలి, రక్షణానందాన్ని దావీదుకి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు, తీసేయాలనుకోవట్లేదు.
కోల్పోయిన రక్షణానందాన్ని తిరిగి ఇవ్వాలని, కోల్పోయిన పరిశుద్ధతను తిరిగి ఇవ్వాలని, కోల్పోయిన యథార్థతను తిరిగి దావీదు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దావీదుకి ఎలా ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడో ఈ లోకంలో మనందరికీ కూడా ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం యథార్థతను కోల్పోతే మళ్ళా మనకి యథార్థతను ఇవ్వాలని చెప్పి, మనము ఏదైతే మనం పరిశుద్ధతను కోల్పోతే పరిశుద్ధత ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే పాపం వల్ల మన నోరు ఎప్పుడైతే మూతబడుతుందో దేవుడు అంటున్నాడు చూడండి, ప్రభువా, ఈయన అంటున్నాడు దావీదు గారు, ప్రభువా నా నోరు నీ స్తుతిని, అయ్యా నీ స్తుతి నా నోరు. అప్పటి వరకు అబద్ధాలు ఆడాడేమో దావీదు గారు, అబద్ధాలు చెప్తూనే ఉన్నాడేమో బెత్షెబా గురించి, అన్నీ కూడాను తనకు కనపడిన మనుషులందరికీ, అడిగిన మనుషులందరికీ కూడాను, మరి సైనికులకు కానీ ప్రజలకు కానీ, రాజుగారు కాబట్టి అందరికీ కూడాను తన నోటి ద్వారా అబద్ధాలు పలుకుంటాడు. కానీ ఇప్పటి నుంచి ఏం చేయాలనుకుంటున్నాడు? కోల్పోయిన రక్షణానందం వస్తుంది కాబట్టి నీ స్తుతిని ప్రచురపరుస్తానయ్యా, నీ స్తుతి, నా దేవుడు నీతిమంతుడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు అని ప్రచురపరుస్తాను. నా పెదవులను తెరువుము. అబద్ధం వల్ల నా పెదవులు మూసుకుపోయినాయి. ఎందుకని? ఏదైనా పాపం చేసినప్పుడు ఏమవుతారు? భయపడతారు కదా. అబద్ధం వల్ల పెదవులు మూసుకుపోతాయి కాబట్టి దేవుడు ఈయనంటున్నాడు, మరి దావీదు గారు అంటున్నారు, నా పెదవుల్ని తెరువయ్యా, నా పెదవులను నువ్వు తెరిచి, అంటే నా నోటిని నువ్వు తెరిచినప్పుడు నీ స్తుతిని నేను చేస్తాను, గొప్ప దేవా నిన్ను ప్రకటిస్తానయ్యా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. మరి దేవా నువ్వు బలి కోరువాడు కాదయ్యా, కోరిని ఎడల నేను అర్పించేదను. దేవుడు ఎట్లాంటి బలిని కోరుకోవట్లేదు, జంతు బలిని, మనిషి బలిని ఏది కోరుకోవటల్లా. నీ హృదయాన్ని నాకు బలిగా ఇవ్వమనే దేవుడు ఆయన. ఆయన ఏం కోరుకోడు ఈ లోకంలో. నీవెటువంటి రక్తాన్ని చిందించాల్సిన అవసరం లేదు. దావీదు గారికి తెలుసు, దావీదు గారికి తెలుసు కాబట్టే దావీదు గారు చూడు, నీవు బలిని కోరువాడు కాదు. ఓహో, ఒకవేళ నువ్వు కోరినా నేను అర్పించేస్తాను, ఎందుకంటే ఒప్పుకోలుగా ఉన్నాడు కదా. దావీదు గారు ఇంకా పాపాన్ని దాచుకోవాలని, మరి యథార్థతను కోల్పోవాలని అనుకోవటం లేదు. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో క్రమరిస్తూ అంటున్నాడు, మరి దహన బలులు నీకు ఇష్టమైనవి కాదయ్యా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఎంత మంచి మాట చూడండి. బైబిల్ మొత్తంలో దేవుడికి ప్రియమైన పదం ఏదైనా ఉందంటే ఇదే, విరిగిన మనస్సు. దేవుని సన్నిధిలో విరిగిన మనస్సు. దేవుడు ఈ లోకంలో మనకి గర్వమైనది కోరుకోవటంలా, విరగాలి, నీ మనస్సు విరగాల. ఎలా విరగాలి అని అంటే, ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను, ఈ లోకంలో దేవుడు నా పట్ల పెట్టిన ప్రణాళిక ఏంటి, ఈ లోకంలో నేను ఎలా జీవిస్తున్నాను, ఈ లోకంలో నేను వ్యర్థంగా జీవిస్తున్నానా, పాపంలో జీవిస్తున్నానా, మరి దేవుని ఆజ్ఞల్ని నేను మితిమీరి ఈ లోకంలో ఎప్పుడైతే మరి మన మనస్సు విరిగినప్పుడంట దేవుడికి అదే ఇష్టమైన బలి. అంటే ఈ లోకంలో నువ్వు బంగారం తీసుకెళ్ళినా దేవుడు ఇష్టపడడు, నువ్వు ఎటువంటి బహుమతులు తీసుకెళ్ళినా దేవుడికి కావాల్సింది నీ హృదయం కదా. హృదయము దేవుడు అంటాడు చూసావా, దాన్ని నేను పరిశీలిస్తా. నువ్వు ఎలా అందంగా ఉన్నావా, లేకపోతే నువ్వు ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నావు, లేకపోతే నీకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇవన్నీ కాదు. ఎందుకంటే దేవునికి తెలియంది ఏం కాదు ఈ లోకంలో. దేవుడు మనం అన్యాయంగా సంపాదించామా, దేవుడు తన కృప చేత, ఆయన అంటాడు చూడు, కృప వెంబడి కృపనిచ్చే దేవుడు అంటాడు చూసావా, నేను నా నుంచి దాచబడేది ఏది లేదు. దేవుడి నుంచి మనం ఏది దాచలేము. మనుషుల దగ్గరైనా మనం దాయొచ్చేమో, కానీ దేవుడి దగ్గర ఏది మనం దాచలేము. అందుకనే ఆయన అంటున్నాడు చూడు, దహన బలి నీకు ఇష్టమైతే మరి అయ్యా, మరి నువ్వు ఏదైనా బలిని కోరితే నేను ఇస్తాను. కానీ దహన బలి అంటే నీకు ఇష్టం ఉండదు అయ్యా. నీకు ఇష్టమైంది ఏంటో తెలుసా దేవా, విరిగిన మనస్సు. ఎప్పుడైతే మనసు విరిగిపోద్దో, అయ్యా ఇది తప్పు, ఇది నేను చెయ్యకూడదు, మరలా చేయకూడదని మనస్సు విరిగిన ఎవరిదైతే మనసు దేవుని తట్టు తిరుగుతుందో, మరి అదే దేవునికి ఇష్టమైన బలి. మనందరం కూడా మనం నేర్చుకోవాల్సింది, నేను కూడా ప్రతి ఒక్కరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేసినటువంటి ఏదైనా చిన్నదా పెద్దదా ఏదైనా కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విరిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో మరి మనం వేడుకున్నప్పుడు దావీదు గారికి లభించినటువంటి క్షమాపణ దేవుడు క్షమిస్తాడు, స్వీకరిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, ఇవన్నీ చేస్తాడు దేవుడు. అందుకే అంటున్నాడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని. దావీదు గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది చూడండి, విరిగిన మనస్సుతో మనం దేవుని సన్నిధిలో ఉండాలి. మనకి గర్వమైన మనస్సుతో మనం ఉంటే దేవుడు ఏమి
స్వీకరించడు, మన అర్పణను స్వీకరించడు. ఇప్పుడు మనం గొప్పగా దేవాలయంలోకి చాలా ఘనంగా మనం తీసుకువెళ్ళినా మన మనసును చూస్తున్నట్టు దేవుడు. మనం వేసుకున్నటువంటి బట్టలు, లేకపోతే మనం వేసుకున్నటువంటి నగలు ఇవేమి చూడడు దేవుడు. నీ అర్పణ, నీ హృదయమే అర్పణ. మనం పాటలు పడతామే, హృదయాన్ని అర్పణగా తీసుకొచ్చాను దేవా, ఇవన్నీ కూడా మనకు సోది. మనం పాటలు కాదు, ఏది కాదు. దేవుడు చెప్పేది ఏంటంటే నీ హృదయం విరిగిందా, విరగలేదా? విరగాలి. ఎప్పుడైనా మన మనసు ఏదైతే ఒప్పుకోవాలి, మనం ఏది చేసినా కానీ మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు మనలో కోపం ఉందా, ఒప్పుకోవాలి. అవునయ్యా నా కోపం నేను మార్చుకోవాలనుకుంటున్నా, లేకపోతే నువ్వు మార్చుదేవా. ఏదైనా కానీ ప్రతి చిన్నది దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా కానీ, అతిక్రమం ఏదైనా కానీ మనం పాపం అని చెప్పుకున్నాం కదా. మరి దేవుని ఆజ్ఞని ఏదైనా మనము వ్యతిరేకిస్తే అది పాపం క్రిందే వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, విరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఎప్పుడైతే నీ మనస్సు విరిగి నీవు దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో అయ్యా నేను ఇది చేసింది తప్పు, ఇది నీకు విరుద్ధంగా నేను బ్రతికానయ్యా నువ్వు అన్నప్పుడు అంట నిన్ను అలక్ష్యం చేయడు. ఎంత మంచి మాట చూడండి అక్కడ, అలక్ష్యము చేయవు. దావీదు గారు అంటున్నాడు, ప్రభువా నువ్వు అలక్ష్యం చేయవు, నన్ను లక్ష్య పెడతావు, అలక్ష్యం చేయవు అంటే దేవుడు పో నువ్వు పక్కకి వెళ్ళిపో అన్న మాట దేవుని దగ్గర నుంచి రాదంట. దేవుడికి ఇష్టము విరిగిన మనస్సు కలిగిన వాళ్ళంటే దేవుడికి ఇష్టము. ఆయన అంటాడు మీకు ఎప్పుడైతే నా దగ్గర దేవుని, అందుకనే దేవుడు ఎప్పుడు కూడాను మధ్యవర్తులు ఎవరు లేరు ఈ లోకంలో, మధ్యవర్తులు ఎవరు ఉండరు, నీవు దేవుడు. ఆ దేవుడు ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయనే, యెహోవా దేవుడు ఆయనే, యేసయ్య ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే. కాబట్టి దేవుడికి మరి మనిషికి మధ్యవర్తులు ఎవరు ఉండరు. నీ ప్రార్థన, దేవుని వాక్యం, ఈ రెండే ఉంటాయి. ఈ రెండింటికి మధ్యన ఇంకేముండవు. వేరే వ్యక్తులకి మనం వెళ్ళి ఇదిగో నా గురించి ప్రార్థన చేయమని మనం అడగాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఈ లోకంలో మనము దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మరి దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. మరి దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి, దేవుని ప్రేమని పొందుకోవాలి, ఆయన స్వీకరించేలాగా మనం బ్రతకాలన్నమాట. అందుకనే మరి విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయవు. దేవా నేను విరిగిన మనసుతో నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను అలక్ష్యం చేయవు కదా. దావీదు గారు అంటున్నారు చూడండి, ఎంత జ్ఞాని చూడండి. ఆయన ప్రతి మాట కూడాను దావీదు గారు మరి మనమందరం కూడా దేవుడు ప్రతిదీ కూడా చూడండి పాపం ఉన్నట్టే రాస్తాడు, మారు మనసు ఉన్నట్టే రాస్తాడు. మరి ఇది పరిశుద్ధ గ్రంథం కదా, అరే ఎట్లాంటివి ఎందుకు అని దేవుడు తీసేయలేదు. దేవుడు అంటున్నాడు చూసారా, ఏదైనా కానీ. అందుకని ఆయన అంటాడు చూడండి, నీతివంతుడు యథార్థవంతుడు మన దేవుడు. కాబట్టి ఇక్కడ చూడండి, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు కదా దేవా. మరి నేను నిజమైన పశ్చాత్తాపం పడితే నువ్వు క్షమిస్తావు కదయ్యా, స్వీకరిస్తావు కదయ్యా. మరి నేను పశ్చాత్తాపం లేకుండా మరి నీ దగ్గరికి ఎలాంటి అర్పణలు తీసుకొచ్చిన వృధానే కదా దేవుడు స్వీకరించను అంటున్నాడు. మనం ఎవరమైనా పశ్చాత్తాపం లేకుండా, ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా మనం దేవుడి దగ్గరికి ఏం తీసుకెళ్ళినా కానీ అవి మనం స్వీకరించాడేమో అని మనం అనుకుంటాం, కానీ దేవుడే చెప్తున్నాడు స్వీకరించడంట. మనం ఏ పనైనా, మనం ఈ లోకంలో ఎటువంటిదైనా కానీ దేవుడి విరుద్ధంగా చేసినప్పుడు మనం పశ్చాత్తాపపడాలా దేవుని సన్నిధిలో. నువ్వెక్కడ కూర్చుంటే అక్కడే దేవుని సన్నిధి, నువ్వెక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి. దేవుడు అన్నాడు కదా, లోకమంతటా ఆయన వెలుగుంది, లోకమంతటా ఆయన సంచరించే దేవుడు. నువ్వెక్కడ కూర్చున్నావో అదే దేవుని సన్నిధి అని నువ్వు భావించి. మరి యాకోబు చూడండి, మరి యాకోబు ఒక రాయిని దేవుడిగా పెట్టుకొని యాకోబు రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వస్తాడు కదా, అక్కడికి వచ్చినప్పుడు మరి కాలు పట్టుకుంటాడు కదా, అయ్యా నన్ను దీవించని యాకోబు పట్టుకోడా. అందుకనే మనకి బైబిల్లో మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది ఏంటి, దేవుని సన్నిధి అంటే మనం ఎక్కడైతే మనం కూర్చొని మనం మోకరించి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం ప్రాధేయపడతాము, అదే దేవుని సన్నిధి. కాబట్టి నీ కటాక్షము చప్పున సియోనుకు మేలు చేయమయ్యా. అయ్యా నువ్వు సియోనుకు మేలు చేయము దేవా. మరి యెరూషలేము యొక్క గోడలను కట్టించుము, అప్పుడు నీతియుక్తమైన బలులు, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగు. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పించదురు. ఇక్కడ ఏంటంటే మరి ఈయన ఇజ్రాయెల్ రాజు కదా, దావీదు మహారాజు. మరి దావీదు మహారాజు చేసినటువంటి పాపం వల్ల ఏమైంది,
మరి ఆ ప్రజలకు అవమానం జరిగింది కదా, అగచాట్లు వచ్చాయి. మరి దావీదు చేసినటువంటి పాపము, రాజు చేసినటువంటి పాపము వాళ్ళ ప్రజల మీదకి, రాజ్యం మీదకి వస్తుంది కాబట్టి మరి అంటున్నాడు చూడండి, యెరూషలేము గోడలు అంటే అయితే పడిపోయినాయో, అంటే దావీదు మహారాజు తన జీవితంలో ఎటువంటి స్థితిలో పడిపోయాడో అది యెరూషలేము యొక్క గోడలను కట్టించుము అని, అంటే పడిపోయిన ప్రాకారాలని కట్టించే దేవుడు. జీవితంలో ఏదైతే కోల్పోయారో వాటిలన్నింటి దేవుడు తిరిగి నిర్మిస్తాడనమాట. అది దాని అర్థం. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము. సియోను అంటే యెరూషలేము, ఈ భూమిపైన సియోను యెరూషలేము. అయ్యా మరి ఈ ఇజ్రాయేల్ ప్రజలకు మరి ఏదైతే నేను రాజుగా ఉన్నానో మాకు ఈ దేశానికి నువ్వు మేలు చేయ్యా. ఎందుకని దావీదు గారు చేసినటువంటి అపరాధం వల్ల ఆ ప్రజలు ఎన్నో అగచాట్లు, ఎన్నో మరి అవమానాలు పొందారు కాబట్టి దావీదు గారి పాపం వల్ల మరి పశ్చాత్తాపపడి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తన కొరకే కాదు, తన ప్రజల కొరకు కూడా చేస్తున్నాడు. ఇతరుల కొరకు అంటే ఏంటి, దావీదు గారు తన యొక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసేయడమే కాదు, తన పాపం వల్ల ఎవరెవరు ఇబ్బంది పడ్డారో వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. అంటే తను చేసినటువంటి పాపము వల్ల తన రాజ్యంలో ప్రజలు కూడా అవమానపడ్డాడు. అంటే మీ రాజు ఎట్లాంటోడు, మీ రాజు ఎట్లాంటోడా అంటే మీ రాజు సైన్యాధికారి యొక్క భార్యని, సైన్యాధికారిని చంపేసేసి, అంటే ప్రజలకు తెలియకపోవచ్చు కానీ రాజుగారి ముందు వచ్చి ధైర్యంగా మాట్లాడేది లేకపోయినా కానీ ప్రజలు కూడా మరి రాజుగారిని అవమానపరిచుండొచ్చు. రాజుగారి వల్ల ఆ ప్రజలు అరే మా రాజు ఎట్లాంటి వాడా అని ప్రజలు కూడా అవమానం పొందుండొచ్చేమో కదా దేవా. ప్రజలు కూడా మరి వారి కొరకు, వారు చేసినటువంటి వారి బాధల కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నానయ్యా అని దావీదు గారు మరి అంగీకృతం చెయ్యయ్యా. మరి నేను అదే సర్వాంగ హోమం అంటే ఏం లేదు ఇక్కడ. హోమం అని అంటే దావీదు గారు ఆయన యొక్క ప్రార్థనను ఒక దహన బలిలాగా అర్పిస్తున్నాడు అనమాట. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. ఎంత మంచి కీర్తన చూడండి. అంటే దావీదు గారి యొక్క ఈ కీర్తన ఒప్పుకోలు కీర్తన కాబట్టి మనం ఇప్పుడు దాకా విన్నదంతా కూడాను ఏంటంటే అతిక్రమం, అపరాధము, మరి పాపము, ఇవి మూడు దావీదు గారు దేవుని దగ్గర నుంచి మరి క్షమాపణ, అతిక్రమముల నుంచి తుడిచివేయమని, అపరాధంను తీసివేయమని, పాపాన్ని కడిగివేయమని దేవుడి దగ్గర అడిగాడు. తన అంతరంగం చెడిపోయింది కాబట్టి అయ్యా యథార్థతను మళ్ళీ నాకు ఇవ్వు దేవా అని దేవుడిని కోరుచున్నాడు దావీదు గారు ఈ కీర్తనలో. మరి అయ్యా పాపం వల్ల మరి నేను ఆధ్యాత్మిక ఆనందం కోల్పోయాను కదా, మరి రక్షణానందం మరి నాకు తిరిగి ఇవ్వా దేవా అని అడుగుతున్నాడు. అయ్యా నేను క్షమాపణ అడుగుతున్నాను, మరి పరిశుద్ధాత్మను కలిగి మళ్ళీ జీవిస్తాను కాబట్టి మరి నా రక్షణానందం నాకు తిరిగి ఇచ్చేదేవా అని అడుగుతున్నాడు. మరి నిజమైన పశ్చాత్తాపము, దుఃఖం మరి పడ్డాడు దేవుని సన్నిధిలో, పశ్చాత్తాపడ్డాడు, ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో చెప్పాడు ప్రతీది కూడా. కాబట్టి దేవుడు తనని క్షమించి స్వీకరిస్తాడు, క్షమించాడు దేవుడు, స్వీకరించాడు కూడా. అందుకనే ఇది చాలా మన జీవితాల్లో మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది. మన జీవితంలో ఏ చిన్న తప్పు చేసినా కానీ దావీదు గారి కీర్తనలో ఎలాగ దేవుని సన్నిధిలో హృదయాన్ని విప్పి, ఈ లోకంలో మరి ఎవరు కూడాను మనం రక్షించే వాళ్ళు కానీ ఏ మనుష్యుడు కూడా పాపాన్ని కడగల శక్తి లేదు. మనం వెళ్ళి మనుషులకు చెప్పుకున్నా కానీ అది వృధా. ఏదైనా కానీ ఏ మనుషుడు కూడాను తిరిగి నిర్మాణం చేయలేడు. పడిపోయిన గోడల నిర్మాణం అంటే ఈ లోకంలో మనం చూసే గోడలు కాదు, ఆత్మీయమైనటువంటి గోడ. అంటే ఈ లోకంలో మనం దేవునికి మనకి ఉన్నటువంటి మధ్యలో ఒక గోడ అనమాట. అది కూలిపోకూడదు, ఎప్పుడు మనం నిర్మించుకుంటూనే ఉండాలి. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ దేవుని యొక్క మరి రాజ్యం వరకు కూడా మనం అది కట్టబడాలన్నమాట. మనం ఆత్మీయంగా ఈ లోకంలో కూలిపోకూడదు అని దాని యొక్క వివరణ అనమాట. కాబట్టి మరి పశ్చాత్తాపము మనం పడకోకుండా మరి ఈ యొక్క మరి కీర్తనలో పశ్చాత్తాపడకుండా దేవుని సన్నిధిలో మనం ఎటువంటి అర్పణ, నువ్వు రూపాయి ఇస్తావా, 100 రూపాయలు ఇస్తావా, 1000 రూపాయలు ఇస్తావా, 1,00,000 రూపాయలు ఇస్తావా, దేవుడు తీసుకోడు. అది మనుషులు తీసుకుంటారేమో, నువ్వు ఇచ్చావని నువ్వు తృప్తి పడతావేమో. మనందరం కూడాను మనము అర్పణలు దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నాకు వేస్ట్, నీ హృదయం అనే అర్పణ నాకు కావాలి, విరిగి నలిగిన హృదయం నాకు కావాలని దేవుడు అడుగుతున్నాడు. అటువంటి దాని వైపు మనం అడుగులు వేయాలి. విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన బలంట. మరి నువ్వు కోడిని కోసినా లేకపోతే మేకను కోసినా, ఎద్దుని, మనకి పాత నిబంధనలో అన్ని బలి అర్పణలు అవే కదా.
బలిలు అన్నీ కూడాను అర్పణలు, జంతు బలిలు కానీ దేవుడు ఇవన్నీ కోరుకోవట్లేదు. నీ హృదయము, విరిగి నలిగిన మనస్సు నాకు కావాలి. మరి విరిగి నలకోకుండా మరి గర్వమైన మనస్సుతో ఈ లోకంలో నేను ధనవంతుడును అనే హృదయము, అబ్బో ఈ లోకంలో నేను చాలా గొప్పవాళ్ళని అనే హృదయంతో మనం దేవుని సన్నిధికి ఎవరం కూడా వెళ్ళకూడదు. వెళ్ళినా అది వృధాని. ఆయన అంటున్నాడు కదా, పశ్చాత్తాపం లేకుండా నాకు ఎటువంటి అర్పణ ఇచ్చినా నేను స్వీకరించిన దేవుడే చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క కీర్తనలో మనం నేర్చుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయాలు. అందరం కూడా, ప్రతి ఒక్కరూ ఏదైనా మనం బైబిల్ చదువుతున్నాము అని అంటే దానిలో నుంచి మనం గ్రహించాలి అందరం కూడా. అందుకే దేవుడు అంటాడు కదా, నా పరిశుద్ధాత్ముడు తోడై ఉన్నప్పుడు మనము బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని మనం గ్రహించగలుగుతాము. మన జీవితంలో వాటిని అన్వయించుకొని బ్రతకడానికి మనము సిద్ధపడతాము అన్నమాట. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రభువా యేసయ్యా, నాయనా ప్రభువా, మా జీవితాలని కట్టువాడవు తండ్రి నాయన, నీకు స్తోత్రం ప్రభువా. నాయన అయ్యా, ఈ కీర్తన ద్వారా ప్రభువా మాకు ఎన్నో మంచి విషయాలు నాయన నువ్వు నేర్పుతున్నావు. నువ్వు అంటున్నావు కదా ప్రభువా, ఆశ కలిగిన హృదయానికి నేను ఆశ తీరుస్తానంటున్నా దేవా. అయ్యా, మరి నీ రాజ్యము, నీ నీతిని మొదట మరి నీ యొక్క రాజ్యమును, నీతిని వెతకమన్న దేవా. అయ్యా, నీ నీతిని వెతికే హృదయాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మరి నీ రాజ్యాన్ని చేరుకోవడానికి నీ కృపను మాకు చూపించండి ప్రభువా. దావీదు గారి వలె ప్రభువా, మా అతిక్రమములు, మా అపరాధములు, పాపములు ఒప్పుకోవడానికి తండ్రి నాయన మరి నువ్వు శుద్ధ హృదయాన్ని దయచేసేవాడవి తండ్రి నాయన. విరిగిన మనస్సు మరి నీకు ఇష్టమైంది అంటున్నావు ప్రభా. ఏదైతే ఉందో ఈ లోకంలో ప్రభా నా తండ్రి నాయన, ఈ లోకము కాదు తండ్రి, నువ్వు చెప్తున్నటువంటిది నాయన. అయ్యా, నువ్వు గొప్ప రాజ్యానికి నా తండ్రి, మరి ఈ లోకంలో మేము చేసినటువంటి వాటి వల్ల మరి దేవా నీకు మరి దావీదు గారు ఎలాగైతే నా తండ్రి మరి నీ సన్నిధి నా నుంచి తీసివేయకయ్యా అని దావీదు గారు కోరుకుంటున్నారు. ప్రభా, నీవు కూడా నీ సన్నిధి నుంచి దావీదు గారు దూరంగా వెళ్ళిపోకూడదని నువ్వెంతగానో మరి దావీదు గారిని ప్రేమిస్తున్నారు. కాబట్టి నాతాను ప్రవక్తను పంపినట్లుగా ప్రభా, మరి నాతాను ప్రవక్త వలే మరి నీ వాక్యం మమ్మల్ని గద్దిస్తుందయ్యా. మరి నాతాను ప్రవక్త చెప్పడం వల్లే మరి దావీదు మరి తన హృదయాన్ని మరి నీవే పంపించావు ప్రభా, నాతాను ప్రవక్తని ప్రభా. మరి వాక్యము ద్వారా నా తండ్రి నీవు మా వద్దకు పంపించిన వాక్యమును మేము నేర్చుకోవాలి. మా హృదయంలో మేము వాటిని భద్రపరచుకోవాలి ప్రభా. మా జీవితమును కట్టుకోవడానికి ప్రభా నా తండ్రి, పడిపోయిన ప్రతి ప్రాకారం నిర్మించుకోవడానికి ఈ లోకంలో సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా, ఒప్పుకోలు ప్రభా ఈ లోకంలో నా తండ్రి నాయన. హృదయాన్ని నీ దగ్గర మరి దావీదు మహారాజు కుమ్మరించినట్లు నాయన, మేము కూడా మా హృదయాలను కుమ్మరించినట్లుగా మాకు తండ్రి మా హృదయాన్ని సిద్ధం చేయండి ప్రభా. రక్షణానందం మాలో నా తండ్రి నాయన కలుగునట్లుగా నువ్వు సహాయం చేయండి ప్రభా. యథార్థతను మేము కలిగి ఉండాలని చెప్తున్న దేవుడు తండ్రి స్తోత్రం ప్రభా. నిజమైన పశ్చాత్తాపాన్ని నువ్వు ఇష్టపడతానని ఈ లోకంలో ప్రభా. మరి నా తండ్రి పశ్చాత్తాపం పడినప్పుడే మరి మా అర్పణను నువ్వు స్వీకరిస్తానని మరి దీని ద్వారా మాకు బోధిస్తున్నందుకు నాయన నీకు కృతజ్ఞతలు ప్రభు నా తండ్రి నాయన. మా కుటుంబాన్ని దీవించండి ప్రభు నా తండ్రి. మరి అనుదినము నా తండ్రి నాయన అయ్యా మరి ప్రేమతో నా తండ్రి నూతన వాత్సల్యంతో మమ్మల్ని కాపాడుతున్న దేవుడు కాబట్టి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అయ్యా, విరిగి నలిగిన మనస్సులు మాకు దయచేయండి ప్రభా. ఈ లోకంలో నా తండ్రి సుంకరి వలే ప్రభా తగ్గించుకొని ప్రభా నీ సన్నిధిలో కన్నులెత్తడానికి కూడా మేము అర్హత లేని వారుగా మరి సుంకరి వలే ప్రభా నా తండ్రి నాయన. అయ్యా, మాకు కూడా ప్రార్థన నేర్పించండి ప్రభా నా తండ్రి నాయన. కరుణించు దేవా నాయన, కరుణగలవాడివి నీవే కాబట్టి, కృపనిచ్చే దేవుడు నీవే కాబట్టి మమ్మల్ని కరుణించు దేవాని. మరి దావీదు వలె సుంకరి వలె మా ప్రార్థనలు నా తండ్రి నాయన ఉండాలి ప్రభా. అప్పుడే నువ్వు నా తండ్రి అంగీకరిస్తానంటున్నావు నాయన. మరి నాయన పశ్చాత్తాపము మరి పడినప్పుడే మీ అర్పణ నేను స్వీకరిస్తానంటున్న దేవుడు నా తండ్రి నాయన. ఏ రూపంలో ఉన్నటువంటి అర్పణ నాకొద్దు, నీ హృదయమైన అర్పణ నాకు కావాలని అడుగుతున్న దేవా నీకు స్తోత్రం ప్రభా. అయ్యా, మరి దావీదు గారు తన పాపమును కడిగి వేసుకొని ప్రభా నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి నాయన పరిశుద్ధుడిగా జీవించినట్లుగా ప్రభా నాయన. అయ్యా, మాకు నేర్పుతున్న దేవుడు ప్రభా. మరి నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా. నువ్వు మాకు చెప్తున్నటువంటి వాక్యాన్ని ప్రభా నా తండ్రి నాయన మేము స్వీకరించే హృదయం మా జీవితంలో అన్వయించుకొని ప్రభా నా తండ్రి నాయన మరి నీలో రక్షణానందం పొందే కృపను మా అందరికీ దయచేయండి ప్రభా నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించండి ప్రభా నా తండ్రి నాయన. అయ్యా ప్రభా, మరి నీ వాక్యమును ప్రభా నా తండ్రి మాకు బోధించండి ప్రభా. మరి దినములు చెడ్డవి ప్రభా నా తండ్రి నాయన. కాబట్టి నాయన మరి నాయన నీ వాక్యాన్ని అశ్రద్ధ చేయకుండా మరి నేర్చుకోవడానికి మాకు కృపను చూపండి తండ్రి నాయన. మరి నీ వాక్యాన్ని ప్రభా మేము వెంబడించాలి ప్రభా. ఈ లోకంలో నా తండ్రి మరి దేనిని వెంబడించిన, లోకాన్ని వెంబడించిన, మనుషుల్ని వెంబడించిన నా తండ్రి లోకాశ
బిడ్డల్ని వెంబడించినా కానీ అవి నా తండ్రి వ్యర్థమైనవి. మరి నీ యందు పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు తండ్రి. నువ్వు దీవించే తండ్రివి ప్రభా. మా కుటుంబాలు దీవించండి, బిడ్డల్ని దీవించండి. మరి నువ్వు మాకు ఇచ్చినటువంటి ప్రతిదీ ప్రభా నా తండ్రి, మరి నీవు ఇచ్చిందే కాబట్టి ప్రభా నా తండ్రి, నీ కృపలో భద్రపరిచి దీవించి నా తండ్రి అభివృద్ధి పరచమని ప్రభా యేసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.